మీ దోస్తులు అడుగుతున్నారు శోకమూల మమ్ముల ముంచి ఏకాకిగా వెళ్ళినావు. మరి మహమ్మద్ అలీ భాయ్ అంటున్నాడు మేరే విఠల్ భాయ్ ఓ విఠలన్నా విఠలన్నా ఆ దేవుడు నిన్ను రమ్మన్నాడ విఠలన్నా దేవుడు నిన్ను రమ్మన్నాడ విఠలన్నా దేవుడు నిన్ను మెచ్చినాడ విఠలన్నా దేవుడు నిన్ను మెచ్చినాడ ఎక్కడ పోతివి అయ్యా ఎక్కడ పోతివి మై పోతివి ప్రేమ గల్లా విఠలన్నా ఎక్కడ పోతివి మై పోతివి ప్రేమ గల్లా విఠలన్నా దుఃఖమూల మమ్ముల ముంచి ఏకాకిగా వెళ్ళినావు దుఃఖమూల మమ్ముల ముంచి ఏకాకిగా వెళ్ళినావు విఠలన్నా విఠలన్నా దేవుడు నిన్ను రమ్మన్నాడ విఠలన్నా దేవుడు నిన్ను రమ్మన్నాడ విఠల్ భాయ్ దేవుడు నిన్ను రమ్మన్నాడ విఠల్ భాయ్ దేవుడు నిన్ను రమ్మన్నాడ. మరి ఇప్పుడే అన్న సత్తన్న మరి అన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని విచ్చేశారు. ఇద్దరి సత్తన్న మరి విజయనగర గారి ఆత్మకు శాంతి చేకూరాలని కార్యక్రమాన్ని విచ్చేశారు. మరి తన కొడుకు విజయ్ని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను సన్మానిస్తున్నారు. బ్రతుకున్నప్పుడు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఉంటున్నారు. కానీ మరి అదే నిజ జీవితంలో దోస్తులు కూడా ఒక పాత్ర. మరి ఆ దోస్తులు మరి కలిసి మెలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ఒకరికి ఒకరు సాయం చేసుకున్నారో కానీ ఈ రోజు వాళ్ళందరూ కూడా ఏమని తలుచుకుంటున్నారు అంటే అన్న సత్యనా ఒక 2 నిమిషాలు. మరి ఆ దోస్తులు మరి ఈ రోజు అన్న బిత్తిరి సత్తన్న కూడా ఏ విధంగా తన బంధుత్వం ఉన్నదో కానీ మరి ఈ రోజు ఉన్నప్పుడు నీవు చేసిన సాయము యాది ఉన్నది సాయము యాది ఉన్నప్పుడు నీవు చెప్పిన మాటలు ఉన్నది మాటలు ఉన్నది ఉన్నప్పుడు నీవు చేసిన సాయము యాది ఉన్నది సాయము యాది ఉన్నది నీవు చెప్పిన మాటలు గుర్తుకొస్తా ఉన్నవి మాటలు గుర్తుకొస్తా ఉన్నవి మన ఊరాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు ఊరాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు మన ఊరాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు మన ఊరాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు విఠలన్నా దేవుడు నిన్ను రమ్మన్నాడ విఠలన్నా దేవుడు నిన్ను రమ్మన్నాడ విఠలన్నా దేవుడు నిన్ను మెచ్చినాడ విఠలన్నా దేవుడు నిన్ను మెచ్చినాడ. మరి ఈరోజు ఆ యొక్క దోస్తులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి రామచంద్ర అన్న రమేష్ భాయ్ మరి అదేవిధంగా మహమ్మద్ అలీ భాయ్ మరి ప్రభన్న నాగేష్ అన్న జయపాల్ రెడ్డి అన్న మరి ఈరోజు ఆ యొక్క కుటుంబాన్ని ఓదారుస్తూ మరి తన భార్య లక్ష్మిని కూడా ఏ విధంగా ఓదారుస్తున్నారు అంటే అమ్మ నీ సంసారము
చూసి యముని కడుపు మండిందేమో యముని కడుపు మండిందేమో వెలిగే నీ పిల్లల చూసి ఎవరి దృష్టి తగిలిందేమో ఎవరి దృష్టి తగిలిందేమో పిల్లని నీ సంసారము చూసి యముని కడుపు మండిందేమో యముని కడుపు మండిందేమో వెలిగే నీ కొడుకును చూసి ఎవరి దృష్టి తగిలిందేమో ఎవరి దృష్టి తగిలిందేమో మరమూరాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు 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 దేవుడు నిన్ను రమ్మన్నాడు విఠలనా దేవుడు నిన్ను రమ్మన్నాడు విఠలనా దేవుడు నిన్ను మెచ్చినాడు విఠలనా దేవుడు నిన్ను మెచ్చినాడా ఇప్పటిదాకా తనతో తిరిగిన తన దోస్తులు అన్న బిడ్డలను గుర్తు చేసుకుంటే మరి తన కడుపున పుట్టిన బిడ్డలు మల్లేశ్వరి కానీ మరి అల్లుడు శ్రీనివాస్తో ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నాడో కానీ మరి చిన్న బిడ్డ సరితతో కానీ అల్లుడు భూపాతో కానీ బిడ్డలన్న ఏ విధంగా ఉన్నాడో ఆ బిడ్డలను పెంచాడో అల్లుళ్ళతో ఏ విధంగా ధైర్యంగా ఉన్నాడో కానీ మరి ఈరోజు వెళ్ళిపోతే ఆ బిడ్డలు అల్లుళ్ళు కొడుకు విజయ్ మరి ఏమని ఆ తండ్రిని అడుగుతున్నారు అంటే అమ్మా నీ తల రాత రాసేటప్పుడు బ్రహ్మదేవుడు మరిచిండేమో బ్రహ్మదేవుడు మరిచిండేమో నిన్ను ఆయువు పోసే దేవుడు నిన్ను మోసము చేసిండేమో నిన్ను మోసము చేసిండేమో నీ తల రాత రాసేటప్పుడు బ్రహ్మదేవుడు మరిచిండేమో బ్రహ్మదేవుడు మరిచిండేమో నిన్ను ఆయువు పోసే దేవుడు నిన్ను మోసము చేసిండేమో నిన్ను మోసము చేసిండేమో మరమూరాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు 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 ఓ నాన్న ఓ మామా విఠలయ్య దేవుడు నిన్ను రమ్మన్నాడు విఠలయ్య దేవుడు నిన్ను రమ్మన్నాడు విఠలయ్య దేవుడు నిన్ను మెచ్చినాడు విఠలయ్య దేవుడు నిన్ను మెచ్చినాడు ఎక్కడ పోతివి అయ్యా ఎక్కడ పోతివి ఏమైపోతివి ప్రేమగల విఠలయ్య ఎక్కడ పోతివి ఏమైపోతివి ప్రేమగల విఠలయ్య మూల మమ్ముల ముంచి ఏకాకిగా వెళ్ళినావు మూల మమ్ముల ముంచి ఏకాకిగా వెళ్ళినావు దోస్తు ఓ నాన్న ఓ మామా దేవుడు నిన్ను రమ్మన్నాడు ఓ మామా దేవుడు నిన్ను రమ్మన్నాడు విఠలయ్య దేవుడు నిన్ను మెచ్చినాడు విఠలయ్య దేవుడు నిన్ను మెచ్చినాడు విఠలన్నా ఆ దేవుడు నిన్ను రమ్మన్నాడా बोलो सद्गुरु महाराज की जय बोलो माता पिता गुरु दैवानी की जय।